పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్తో విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ ఏడాది రక్షణ రంగానికి బడ్జెట్ను కేంద్రం భారీగా పెంచింది. 7.85 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఆపరేషన్ సింధూర్తో అత్యాధునిక ఆయుధాల అవసరాలను గుర్తించిన కేంద్రం మొత్తంగా గతేడాది కంటే ఈ ఏడాది బడ్జెట్ను 15% పెంచింది. రక్షణ దళాల ఆధునికీకరణకు గతేడాది 1.8 లక్షల కోట్లను కేటాయించగా ఈసారి దానిని 2.19 లక్షల కోట్లకు పెంచింది. విమాన ఇంజిన్లు, ఎయిర్ క్రాఫ్ట్ల కోసం 63,733 కోట్లు కేటాయించింది. నౌకాదళానికి 25,023 కోట్లను కేంద్రం కేటాయించింది. దళాల రోజువారీ కార్యకలాపాలు, వేతనాలు, ఇంధనం, రేషన్, ఆయుధాల నిర్వహణ, మందుగుండు వంటి వాటి కేటాయింపులను 17.24% పెంచింది. పింఛన్ల కోసం కేటాయింపులను 6.53% పెంచి 1.71 లక్షల కోట్లకు చేర్చింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదంపై నిత్యం పోరాడే రాష్ట్రీయ రైఫిల్స్ కు కూడా నిధులను కేంద్రం పెంచింది. గత 3 ఏళ్లతో పోలిస్తే అత్యధికంగా ఈసారి 255 కోట్లు కేటాయించింది. రక్షణ రంగంలో రహస్యమైనవిగా భావించే స్పెషల్ ప్రాజెక్టులకు 1,989 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్పై స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భద్రత, అభివృద్ధి, ఆత్మనిర్భర్ను బ్యాలెన్స్ చేస్తూ పద్దును సిద్ధం చేశారని చెప్పారు.